కాలీఫ్లవర్ రైస్ చేద్దామా? Let's do cauliflower rice. Now we'll make cauliflower rice. నువ్వు Again, గీ వేస్తున్నావు కదా, గీ వేస్తే ఫ్యాటనింగ్ అంటారు కదా, నువ్వు ఎందుకు ఎక్కువ గీ వాడతావు చెప్పవా? so basic ghee is one of the healthiest to use for cooking because of the way the branches are. So olive oil చాలా మంది కుక్ లో యూస్ చేస్తారు కదా, అది కార్సినోజెనిక్ ఉంటుంది. So ghee actually has a good smoking point where మనం తడకా చేస్తాం, so it does not break into carcinogenic form and it is very very healthy for your body. అందుకే ఆలివ్ ఆయిల్ లో చాలా బాటిల్స్ లో కోల్డ్ pressed ఉంది. సో అది యాజ్ ఇట్ ఇస్ తినాలి. మనం ఆలివ్ ఆయిల్ మంచిదని చెప్పి దాంతో వండేస్తా ఉంటాం, అది కరెక్ట్ కాదు. ఘీ, మస్టర్డ్ ఆయిల్ చాలా హెల్దీ. మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె. ఓకే, సో ఇప్పుడు మనం కొంచెం మళ్ళీ గార్లిక్ వేద్దాం. కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు మీ ఇష్టం, మీకు పీస్ వేయాలి, కొంచెం vegetables అయినా వేసుకోండి. కొంచెం కాలీఫ్లవర్ రైస్ కోసం మీరు వేయవచ్చు. దాని తర్వాత ఇది బ్రౌన్ కొంచెం అయిన తర్వాత కాలీఫ్లవర్ వేస్తాం. అండ్ కాలీఫ్లవర్ ని ఫుడ్ ప్రాసెసర్ లో ఇలా చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాగా చేసేసాం. సో ఇది ఇప్పుడు మనం సాల్ట్ పెట్టాలి. ఇందులో సాల్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఓకే, నీకు ఇవ్వను. ఎందుకు? ఇక్కడ నీకు కనిపించకుండా ఇక్కడ నుంచి ఇక్కడ నేను తినేటప్పుడల్లా యు నో హౌ మెనీ క్యాలరీస్ లక్కు అంటావు కదా, నువ్వు ఇక్కడ నుంచి చూసి చెప్పు ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో. నువ్వు కరెక్ట్ గా చెప్తే బాల్ పార్క్ లో చెప్పినా నీకు నీ ఉప్పిస్తాను. ఇది నేను సిమ్ లో పెడతాను ఇప్పుడు. ఓకే, సిమ్ లో పెట్టేద్దాం. బట్ ఇందులో ఇప్పుడు ఎలా క్యాలరీస్ చెప్పాలి? ఎంత క్రీమ్ వేస్తే అంత క్యాలరీస్ ఉంటాయి. సరే, నువ్వు ఇది సైడ్ లో చూసి చెప్పు. బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఇది, దీనిలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? ఇది మామూలుగా ఉంటే 500 ఉంటాయి. 500 550. చచ్చిపోతాం. 850 క్యాలరీస్ అంటే 3 days లో కూడా జిమ్ లో బర్న్ అవ్వదు. తినే వాళ్ళందరూ చూడండి, తినకండి. నాకు ఈ హెల్దీ థింగ్స్ తెలుసు, ఇదంతా నాకు తెలుసు చాలా బ్యాడ్, కానీ ట్రై చేస్తాను. ఓకే ఓకే, ఇది చెప్పు. ఇందులో లోపల ఏముంది? ఎంత చీజ్ వేస్తే అంత అయిపోయింది. ఇదేంటి? ఆలువా? ఆలు 150 150 300 ఇది ఉంటుంది. ఒక 500-600 లాగా. See? Tell me, this samosa, how many calories? I have to tell in 2 samosas or 1 samosa? In 1 samosa, you tell, no? 1 samosa has about, depending on aloo, matar, 300-350 calories. So this will be about 700. I think this you got it on point. There you go. It's fried, bad. See, ఇది నేను చెప్పనా? Heart attack, diabetes, and cancer. This is health and this is health. Bananas tini batke. Banana lo untadi, generally size of banana matter chestadi, but about 100 calories for a medium sized banana for one, because banana has very good potassium, like body salts. Mana workout chesetappudu body cramps vastayi or you lose your body salts, so banana is very high on potassium and it's very good for your digestion, and it's actually a very very balanced food. And chala mandi antaru banana tinte fat aipotaru. It's not that. It's how you eat it and the time that you eat it, because you need that real form of sugar, like the natural form of spike in sugar for your body to feel normal also, especially pre-post workout. I have a banana every day. Really? Every day. Before workout, after workout? Generally after workout. I mix it in my protein smoothie and I have generally after workout. సో ఇది కొంచెం సాటే అయ్యాక అయిన తర్వాత సాల్ట్ వేసాం. సో ఇందులో మీరు మటర్ వేయవచ్చు, వెజిటబుల్స్ కావాలంటే. ఇప్పుడు ఇది రెడీ అయింది. సో చాలా మంది అంటారు కదా కార్బ్స్ కొంచెం తక్కువ తినాలి నైట్ లో. సో ఇప్పుడు ఇది కాలీఫ్లవర్ అయింది. సో నేనేం చేస్తానంటే ఇందులో కొంచెం వైట్ రైస్ యాడ్ చేసేస్తాను. సో ఆ టేస్ట్ కూడా ఉంటుంది. టేస్ట్ కూడా ఉంటుంది. మీ క్వాంటిటీ ఆల్రెడీ డబుల్ అయిపోతుంది. సో మీరు ఇంత తినొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ సో మచ్ రైస్ అట్ నైట్. అండ్ జస్ట్ వీఆర్ రెడీ. అండ్ ఇది ఆ స్టూతో పాటు మంచిగా తినొచ్చు.